ఇచ్చే రిపోర్టు. ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఏదైతే పోయిన సంవత్సరం మార్చ్ లో కమిషన్ వేశారు, పీసీ ఘోష్ కమిషన్, అది ఇప్పుడు 16 నెలలుగా వాళ్ళు మొత్తం పూర్తిగా ఒక 700 పేజీలుగా అన్ని రెడీ చేసి నివేదికను అయితే రెడీ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి కేసీఆర్ పైన, హరీష్ రావు పైన అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి దీనికి ఏం చెప్తారు? క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సినంతగా అవినీతి అక్కడ ఎక్కడ ఉంది అని చెప్తారు. అండ్ ఇంకొకటి ప్రాజెక్టు మొత్తం కాళేశ్వరం, ఇందాక వెంకటేశ్వర్లు గారు అన్నారు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టే పూర్తిగా కూలిపోయేంత స్థితిలో ఉంది. 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగింది. తీరా చూస్తే నివేదికలో 1,000 కోట్ల మేర ఎంతెంతనో అన్యాయం జరిగిందని చెప్తున్నారు. అసలు అవినీతి జరిగిందా, అన్యాయం అయిందా అన్న ఒక క్లారిటీ కూడా కాంగ్రెస్ కి లేదా? అండ్ ఏంటి ఏమనుకుంటారు, ఇది రాజకీయంగా ప్రతీకారం తీసుకుంటుందా లేదంటే? నమస్కారం అండి. మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్సుమాంజలు. ఒకటండి, మేము గడిచిన 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 2023లో ఎలక్షన్లో పోయేటప్పుడు మేము మా మేనిఫెస్టోలో జరిగినటువంటి కరప్షన్ విషయం, కుంభకోణాల విషయం, మేము కమిషన్స్ వేస్తామని ప్రజల దగ్గరికి వెళ్ళినాము. ప్రజలు తీర్పిచ్చిండ్రు, మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. మరి అంతకుముందు అఖండ ఆంధ్రప్రదేశ్లో మనకు జరిగిన అన్యాయం అందరికి తెలిసిందే. నిధులు, నియామకాలు, మరి ఈ నిధులు నియామకాలనే విషయాలు చూస్తే నీళ్ల విషయంలో మనం ఎంతో కష్టపడి ఎందరో బలిదానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సోనియా గాంధీ గారు 2 రాష్ట్రాలలో ఇబ్బంది అయినా, 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కోల్పోయినా కూడా తెలంగాణ ఇవ్వాలనే సంకల్పంతో తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలిస్తే మరి నీళ్ల విషయంలో అదే విధంగా అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. నిధుల విషయం కూడా అదే విధంగా, నియామకాల విషయంలో కూడా 3 వ్యవహారాలలో ఆయన అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. మరి కాళేశ్వర విషయానికి వచ్చినప్పుడు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము విచారణ కమిటీని వేసినాము. దాని విచారణలో ఈ రోజు మరి పీసీ ఘోష్ గారు మరి ఈ రోజు మరి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇంతకుముందు చాలా విషయాలు, ఇప్పుడు విద్యుత్ కొనుగోలు గాని, ఈ రేస్ విషయంలో గాని, ఈ రోజు మళ్ళా పేపర్లో చూస్తున్నాం ఒక 1,000 కోట్ల కుంభకోణం గొర్రెల విషయంలో. గడిచినటువంటి 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఒక ఏటీఎం రూపకంగా మార్చుకుంటారండి ఈ బీఆర్ఎస్ వారు. మొత్తం పూర్తిగా దోసేసుకొని అటు నీళ్ల విషయంలో కూడా అనేక రకాల ఇబ్బందులు. మరి 2 బేసిన్లు ఉన్నాయి, కృష్ణా ఉంది, గోదావరి ఉంది. కృష్ణాలో పూర్తిగా ఒక్క చుక్క, అంతకుముందేమో మన ఉన్నటువంటి అఖండ ఆంధ్రప్రదేశ్ లో మనము నీళ్ల విషయంలో చూడండి, కృష్ణా నీళ్లలో ఒక్క మనకు నాగార్జున సాగర్ కుడి కాలువ తప్ప మిగతా ఉన్నటువంటి జూరాల దాన్ని పూర్తి చేయలేకపోయారు. అదే విధంగా మరి మన ఇక్కడ శ్రీశైలాన్ని కూడా, ఎస్ఎల్బిసిని కూడా ఏమి చేయలేకపోయినరు. అదే విధంగా నాగార్జున సాగర్ లో లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చే ఒక నీరు తప్ప కృష్ణా నీరులో ఒక చుక్క బొట్టు కూడా మనకు రావట్లేదు. అదే విధంగా గోదావరిలో చూస్తే మనం అంతా టోటల్ గా 79% మన పరివాహక ప్రాంతం ఉన్నా కూడా మరి నీళ్ల విషయంలో ఎక్కడ కూడా మరి ఈ రోజు కాళేశ్వరం కట్టి మరి అందులో మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపుగా 18 ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఎక్కడ కూడా మరి కృష్ణా బేసిన్ లో డెవలప్ చేయలేకపోయినరు, మరి గోదావరి బేసిన్ లో కూడా డెవలప్ చేయలేకపోయినరు. ఎంతసేపు ఈ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం రూపకంగా వాడుకొని మరి మేమేమంటున్నామంటే ఇందులో అవినీతి జరిగింది. అవినీతి జరిగినప్పుడు ప్రజల సొమ్ము రూపాయి అనేది ట్యాక్స్ల రూపకంగా తీసుకొని మనం ఇప్పటి వరకు దగాపడ్డ తెలంగాణని బాగా చేసుకోవడం కోసం ప్రయత్నం చేసి మరి చేయాల్సినటువంటి అభివృద్ధిని చేయకుండా మరి అవినీతి చేసినప్పుడు కమిషన్లు ఇస్తాం, దాంట్లో తీలుస్తాం. చట్టం తన ప్రకారంగా తన పని చేస్తుందండి. ఈ రోజు చూడండి ప్రతి విషయంలో కుంభకోణం అండి. ఈ రోజు చూడండి పేపర్లో 1,000 కోట్ల రూపాయలు గొర్రెలండి. మరి ఘోరం కాకపోతే ఏంటంటే 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే అదే అంటే ఏంటంటే పేపర్ లో అవన్నీ మీరే వేయిస్తున్నారని చెప్పేసి ఇంకొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా సరే 1,000 కోట్లు అంటున్నారు, అప్పుడే 1,00,000 కోట్లు అంటున్నారు, కానీ ఏది కూడా ప్రూవ్ చేయట్లేదు కదా, నిందలేసిస్తున్నారు. ఇందాక వెంకటేశ్వర్లు గారు అన్నట్టు బట్ట కలిసి మీదేసేస్తారు, తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారా లేదా పక్కన పెట్టాలి. కానీ ప్రజలైతే అవినీతి జరిగిందని అనుకుంటారు. ప్రజల్ని డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రండి. ఈ రోజు అత్యుత్తమైనటువంటి న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తి అయిన అనేక దేశంలో ఉన్నటువంటి అనేక కుంభకోణాలు, మరి తమిళనాడులో జరిగినటువంటి జయలలిత మరి శశికళ విషయంలో చేసినటువంటి పెద్ద వ్యక్తి ఆయన ఈ రోజు ఒక
మరి దీని మీద కమిషన్ విచారణ జరిపింది కదండి. ఇప్పుడు ఈ విచారణలో వీళ్ళంతా పాల్గొన్నారు. విచారణలో బయటకు వస్తుంది, చట్టం తన పని తాను చేస్తుందండి. మేము ఎక్కడ కూడా మా రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు మరి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు చేశారండి. ఇక్కడ వీళ్ళకు మనం పగా ప్రత్యక్షతలు కాదండి, ప్రభుత్వం పరంగా చేస్తే ఈ రోజు 18 నెలల్లో తీసుకెళ్లి కేసీఆర్ ని జైల్లో వేయడానికి, హరీష్ రావు జైలు వేయడానికి 2 నిమిషాలు కాదండి. ఎక్కడండి ఇలా అట్లాంటిది లేదు కదా. ఇక్కడ జరిగిన అవినీతిపై విచారణ జరపాలి. రూపాయి అనేది ఇప్పటికే దగాపడ్డది తెలంగాణ రాష్ట్రము. అన్ని రకాలుగా ఇప్పుడు నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఈ రోజు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలైపోయింది. వీటి విషయంలో మరి విచారణ జరిపి డబ్బులు తీయకపోతే ఎలా అవుతుందండి? మోడీ గారు కూడా వచ్చి చెప్పింది కదండి, ఈ రోజు మనకు అది ఏటీఎం రూపకంగా అయిపోయింది కాళేశ్వరం అని. మరి జరిగిన అవినీతిపై విచారణ అంటే ప్రాజెక్ట్ సరే అవినీతి జరిగింది, మీరు మరి ఎందుకు ద్వంద్వంగా మాట్లాడుతున్నారు? ఒకటేమో అసలు కాళేశ్వరం కూలిపోతుంది, అసలు అది పనికి రాకుండా పోతుందని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని వేరే ప్రాజెక్ట్స్ కూడా అక్కడ నుంచి ఇప్పుడు నీటి సరఫరా జరుగుతుంది కదా, ఇప్పుడు వరదలు బాగా వస్తున్నాయి, ఇప్పుడు ఆ ప్రాజెక్టులే కదా వాడేది, అవునా కదా? ఏమంటారు జితేందర్ గారు? ఇప్పుడు వాడుతున్నారా లేదా కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి? ఇప్పుడు గోదావరి బేస్ మీద ఎన్ని టీఎంసీల నీరు మనం తీసుకోగలుగుతున్నాం అనేది ముఖ్యంగా గమనించాలండి. ఇక్కడ గడిచిన 10 సంవత్సరాలల్లా నీళ్ల విషయంలో, ప్రాజెక్టుల డ్యామ్ విషయంలో కేసీఆర్ గారు, ఆయననే ఇంజనీరు, ఆయననే రాజకీయ నాయకుడు, ఆయననే ముఖ్యమంత్రి, అన్ని రకాలుగా చూడండి. ఆ కాళేశ్వరం కట్టినటువంటి ఇంతకుముందు రామరెడ్డి గారు చెప్తున్నట్టుగా ఒక ఇంజనీర్ దగ్గర లక్షల కోట్ల రూపాయలు దొరికినాయి కదండి. ఎక్కడిదండి ఆ డబ్బంతా? 1000 కోట్లు ముగ్గురు కలిపి 1000 కోట్ల రూపాయలండి. ప్రజాధనం కదా ఇది, దుర్వినియోగమైంది. ప్రాజెక్టుల పేర్ల ఏటీఎం రూపకంగానే వాడుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు దొప్పుకున్నారండి. దీనిపై విచారణ జరగాలి కదా. విచారణ ఎట్లా ఆపుతాము? రిజల్ట్ వస్తలేదు కదా. ఇప్పుడు 16 నెలలు ఒక నివేదిక ఇచ్చారు, మళ్ళీ కొత్తగా ఇంకొక కమిషన్ ఏర్పాటు చేయాలని యోచనలు ఉన్నారంట కదా. అది చూస్తారండి ప్రభుత్వం ఏమేయాలి. అంటే అది మీరు అంటున్నారు 700 పేజీలు, మీరు అన్నట్లు మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఈఎన్సీలు, ఇంజనీర్లు వీళ్ళందరూ 119 మందిని విచారించి ఒక నివేదికను రెడీ చేసి మళ్ళీ ఇది సరిపోకుండా ఇంకో కమిషన్ పెడుతున్నారు. అంటే ఈ కమిషన్ మీద మీకు నమ్మకం లేకుండా ఇంకో కమిషన్ పోతున్నారా? కమిషన్ కాదండి, దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. కమిషన్ ఇచ్చే రిపోర్ట్ మీద మళ్ళీ ఒక కమిషన్ వేసి దాంట్లో చట్ట ప్రకారంగా ఏమేమి దాని మీద అప్లికేబుల్ అయితే అనేది కొంత చట్టం ఉంటదండి. ఊరికేనే నివేదిక మీద అరెస్టులు జరిగాయి. దీని మీద కమిషన్ వేస్తే ఆ కమిషన్ వాళ్ళు ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లు, అవినీతిపై ఆయన నిర్ణయించి ఏ కేసులు పెట్టాలనేది ఇంకో కమిషన్ నిర్ణయిస్తుందండి. ఊరికేనే చేయలేము కదా, ఏది చేసినా కూడా ఒక చట్టం ఈ కేసులు నిర్ణయిస్తుందండి. కమిటీ కమిషన్ కాదు, అది కమిటీ సంబంధించట్లే కానీ. శ్రీనివాస్ రెడ్డి గారు మీరేం చెప్తారు? సో ఆల్రెడీ ఇప్పుడు